తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. 5 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళని మాత్రమే ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. 5 గంటల లోపు ఉన్న వాళ్ళకి అనుమతి ఉంది. 5 గంటల తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వాళ్ళకైతే పోలీసులు ఎట్టి పరిస్థితులు అనుమతించట్లేదు. ఎందుకంటే ఈసీ కూడా చెప్పింది ముందస్తుగానే 5 గంటల వరకు లైన్లో ఉంటేనే అనుమతిస్తామని. కాబట్టి ఇప్పటికైతే పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నవారు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు అంటే 3 గంటల వరకు 62.55% పోలింగ్ అయితే నమోదైంది. ఈ 3 గంటల నుంచి 5 గంటల వరకు అంటే దాదాపు ఇంకొక అంటే 75% వరకు కూడా పోలింగ్ ఫైనల్గా నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగానే ముగిసింది. ముందుగానే ఈసీ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున ఇక్కడ గొడవలు పెద్దగా అయితే జరగలేదు. అక్కడక్కడ కొన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కావచ్చు, కొంతమంది వాళ్ళ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు వాళ్ళందరూ కూడా చెదరగొట్టి ఎక్కడ పోలింగ్ ఆగకుండా పోలింగ్ అయితే కంటిన్యూ చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల మాత్రం కొంత ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న చోట వాళ్ళపై కేసులు కూడా అటు ఈసీ పోలీసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటికే 62.5% అయితే పోలింగ్ నమోదైంది. ఉదయం మాత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు 11% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉదయం అంతా కూడా పొగ మంచు, అదేవిధంగా చలి తీవ్రత కొంత ఈ రోజు ఎక్కువగా ఉండడంతో ఉదయం మాత్రం మందకోడిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యలో కూడా చాలా మంది ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఇంకా పర్సంటేజ్ ఒక 15% కూడా పెరిగే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈసీ గత కొద్ది రోజుల ముందు నుంచే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అటు డీజీపీతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సీఎస్తో సమన్వయం చేసుకుంటూ కూడా ఎన్నికల సంఘం ముందుకెళ్లిన క్రమంలో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. అక్కడక్కడ జరిగే ముఖ్యంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని సిఐ గల్లబట్టాడంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. అక్కడ గొడవ చేశారు. వాళ్ళందరూ కూడా పోలీసులు శాంతింపజేశారు. ఉదయం నుంచి కూడా అటు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ఇటు పరిగిలో కావచ్చు, ఇటు సంగారెడ్డితో కావచ్చు, అటు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కరీంనగర్లో కావచ్చు, ఇలా కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి, ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య కూడా గొడవలు జరిగాయి. ముఖ్యంగా నర్సాపూర్లో ఇరువురు కూడా బాగా దిగినట్టు పరిస్థితుల్లో పోలీసులు అందరూ కూడా చెదరగొట్టిన పరిస్థితి అయితే మనకైతే కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజైతే పోలింగ్ అయితే ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రం అవకాశం అయితే ఇచ్చారు. 13వ తారీఖు మాత్రం కౌంటింగ్ ఉండబోతుంది. అదేవిధంగా 16వ తారీఖు మేయరు, డిప్యూటీ మేయర్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఉంటుందని కూడా ఇప్పటికీ ఈసీ తెలిపిన నేపథ్యంలో ఈ రోజు మాత్రం పోలింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. అయితే చందు, అంటే 3 పార్టీలు కూడా అంటే ఒక పక్క బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు కూడా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుకోవచ్చు. మరో పక్క పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగడంతో, బ్యాలెట్ పేపర్ తోటి ఎన్నికలు జరగనుండటంతో పార్టీలు అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుకోవచ్చా చందు? రవి, ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలను మాత్రం పార్టీలన్నీ క్వార్టర్ ఫైనల్గానే భావించాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ భావించింది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 40% పైగా సర్పంచ్ స్థానాలు గెలిచామన్నటువంటి విషయాన్ని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. అదేవిధంగా మెరుగైన ఫలితాలు సాధించామని అటు బీజేపీ చెప్పుకుంది. కానీ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ కూడా తీసుకున్నాయి. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మెజారిటీ స్థానాలు గెలుస్తామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చినప్పటికీ ఎన్నికల్లో మాత్రం హోరాహోరీగా పోరు సాగినట్టుగా మనకి ఈరోజు పోలింగ్ సరళిని బట్టి చాలా అర్థమవుతుంది. ఎక్కడా కూడా ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు జరిగిన సరళి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళంతా కూడా పోటాపోటీగా పోలింగ్ సెంటర్ వద్ద చూసినట్టు హడావుడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలు చాలా
చాలా మున్సిపల్ ఎన్నికల త్రిముఖ పోటీ మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్గా భావించారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మరో జడ్పీ ఎన్నికలు కావచ్చు, వీటి సెమీఫైనల్గా భావించాలని కూడా పార్టీలు భావిస్తున్న క్రమంలో ఈ క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా గట్టెక్కాలని కూడా మూడు పార్టీలు కూడా భావించిన క్రమంలో ఈ ఎన్నికల్లో ఆ వాతావరణం చాలా స్పష్టంగా మనకైతే కనిపించింది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.